M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నిత్య జీవితంలో మనం పాటించవలసినటువంటి ధర్మాలు 10వ రోజు. ఈరోజు కూడా కొన్ని తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. నిత్య జీవితంలో మనం పాటించవలసినటువంటి ధర్మాలు 10వ రోజు. ఈరోజు కొన్ని తెలుసుకున్నాం. దిగంబరంగా నిద్రపోకూడదు, అంటే ఒంటి మీద బట్టలు లేకుండా నిద్రపోకూడదు. ఇంటి మీద బట్టలు ఉండాలి. అలాగే ఈ కలియుగంలో ఆలయంలో జంతువుల చేయరాదు. పూర్వం జంతువులను బలిచ్చేవారు. మేకల్ని, గొర్రెల్ని, ఓరుల్ని బలిచ్చేవారు. అది ఆలయ ప్రాంగణంలో చేయకూడదు. అలాగే విజయదశమి, శివరాత్రి దినాల్లో మాంసాహారం, ఉల్లిపాయ పనికిరాదు. గుర్తుపెట్టుకోండి. విజయదశమి, శివరాత్రి. శివరాత్రి నాడు, విజయదశమి నాడు ఉల్లిపాయ కానీ మాంసాహారం కానీ పనికిరాదు. అలాగే ఆచమనం చేసినటువంటి నీటిని దైవ నివేదనలకు, అర్చనలకు వాడరాదు. ఆచమనం చేస్తాం మనం. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన విక్రమ, ఇలా ఆచమనం చేస్తాం కదా. ఆ ఆచమనం చేసినటువంటి నీళ్ళని మళ్ళా దేవుడి మీద చల్లడానికి మనకి పనికిరాదు. వేరే మనం పంచపాత్రలో నీళ్ళు పెట్టుకోవాలి, అవి ఉపయోగించాలి ఆ శుద్ధ జలాలు. తర్వాత దీపారాధనకి అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు మనకి చెప్పలేదు. అగ్గిపెట్టెతో మనం దీపాలు వెలిగించుకోవచ్చు. లేదంటే అక్కడికి మనం అగరత్తు వెలిగించి అగరత్తోటే వెలిగించుకోవచ్చు. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడామనుకోండి, అప్పుడు మనం 3 ఒత్తులు వేయాలి. సాధారణంగా అందరూ కూడా 2 కుందులు వాడతారు. 2 కుందులు వాడతారు. ఒక్కో కుందులోనూ 2 ఒత్తులు వేస్తారు. 1 వేయకూడదు, 2 వేయాలి. 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ మన ఇష్టం. 2 పైన 2 కుందులు పెట్టాలి. ఒక్కటే కుంది కనుక ఎవరైనా పెట్టినట్లయితే 3 ఒత్తులను వేయాలి. 2 ఒత్తులను వేయకూడదు, 3 ఒత్తుల్ని వేయాలి. అలాగే కొబ్బరికాయ కొట్టాక వెనక వైపు పీచు తీయాలనేటువంటి నియమం కూడా తప్పనిసరి కాదు. పీచు తీసినా తీయకపోయినా పర్వాలేదు. చాలామంది పీచు తీసేస్తే మంచిదే, కానీ పీచు ఉన్నా కూడా దోషమేమీ లేదు. శుభ్రత కోసం మనం పీచు తీసుకోవచ్చు, తీయపోయినా దోషం లేదు. అలాగే కొబ్బరికాయను నీళ్లతో కడిగి చాలామంది కొడతారు, అది తప్పు. నీళ్ళతో కడగక్కర్లా. పీచు వచ్చేసాక నీళ్లతోటి దాన్ని కడగరాదు. అది తర్వాత మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నెయ్యి, ఇటువంటివి నైవేద్యానికి పనికిరాదు. మాడిపోయినటువంటి అన్నం, అంటే అన్నం అడుగును మాడిపోతూ ఉంటుంది. ఆ మాడిపోయిన అన్నం దేవుడికి పెట్టకూడదు. అలాగే అడుగంటిన పాయసం, అలాగే పాయసం కూడా మాడిపోయింది, అడుగును ఉన్నది, ఆ పాయసం కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టకూడదు. అలాగే నెయ్యి వాసన వస్తుంది. కొన్ని రోజులు ఉంటే పాత్ర శుభ్రంగా లేకపోతే వాసన వస్తుంది. ఆ వాసన వచ్చేటువంటి నెయ్యి, ఈ 3 కూడా దేవుడి నైవేద్యానికి పనిచేయదు. అలాగే ఆలయ ప్రాంగణంలో అర్చకుని మీద మనం కేకలు వేయకూడదు, కోప్పడకూడదు. అసలు అర్చకునితోటి ఎప్పుడూ కూడా మనం విరోధం పెట్టుకోకూడదు. దేవుడికి ప్రతినిధి అర్చకుడు. మన కోరికని దేవుడికి తెలియజేయడానికి ఒక వారధిలాగా ఉపయోగపడతాడు అర్చక స్వామి. అందుకని ముందు అర్చక స్వామిని పూజించాలి.
అందుకని ముందు అర్చకుడిని ప్రేమించాలి. అర్చకుడు మనం చెప్పినట్లయితే, అందుకని మన గోత్రం పేరు అన్ని చెప్పినట్లయితే ఆయన తీసుకెళ్ళి ఆ దేవుడు చోరు చెప్తాడు. బలవాడు వచ్చాడు. భారద్వాజ గోత్రోద్భవస్య వెంకట ప్రభాకర బాబు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపరివారస్య క్షేమస్థైర్యధైర్య విజయాభయ ఆయు ఆరోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్వత ఫలపురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోరథ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ఇలాగా ఇవన్నీ కూడా ఆయనకి దేవుడు చెవులో ఉంటాడు. అప్పుడు మనకి ఆ దేవుడు కనపడి ఓహో వీళ్ళు వచ్చారు, వీళ్ళని మనం చూడాలి అని మన నిబంధనిస్తాడు. అందుకని ఆలయ పూజారి మీద మనం కేకలు వేయడం కానీ కోపడడం కానీ చేయకూడదు. అర్చకుల్లో కనుక ఏదైనా దోషం ఉన్నట్లయితే కనుక ఆ దోషాన్ని కూడా మనం ఎంచకూడదు. వాళ్ళకి తెలియజేయాలి, ఏమన్నా ఈ పొరపాటు జరిగిందండి, దీన్ని సవరించుకుందాం అని చెప్తారు. అలా కాకుండా కొంతమంది దుష్టులైనటువంటి అర్చకులు ఉంటారు. అటువంటి వాళ్ళైతే కనుక వాళ్ళకి జీతం ఇచ్చేసి స్వామి మీ సేవలు మాకు ఇంకా వద్దు, మీరు వేరే చూసుకోండి అని చెప్పేసి వాళ్ళని 3 నెలల జీతం, ఎందుకంటే మళ్ళీ ఇంకో ఉద్యోగం వెతుక్కున్నప్పటికీ ఆయనకి టైం పడుతుంది కాబట్టి ఆ టైం పట్టినప్పుడు ఆయన తిండికి లోటు ఉండకూడదు కాబట్టి ఒక 3 నెలల జీతం ఆయనకి ఇచ్చేసి అప్పుడు ఆయన తొలగించాలి. మీరు వేరే చూసుకోండి మానిపించాలి. తప్పితే వాళ్ళతో వాదోపవాదాలు మాత్రం మనం చేయకూడదు. ఇది నియమాలు. అర్చకుడితో గొడవపడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవపడదు. పూజ సరిగ్గా చేసినా చేయకపోయినా ఆ పాపం పుణ్యం అంతా అయింది. అందుకనే దేవుడు వరవచ్చిన పూజారి వరవడంట. అందుకనే ముందు పూజారికి నివేదించుకోవాలి. అందుకనే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడికి ఒక 10 రూపాయలు దేవుడికి వేస్తున్నారంటే 1 రూపాయి 10 పైసలు ఎంతో సరే పల్లెల్లో వేయమని మా పెద్దవాళ్ళు మా తండ్రులకు చెప్పేవారు. అందుకని తప్పనిసరిగా పల్లెల్లో, ఎందుకంటే ఆయన మనకి ముఖ్యమైన స్వరూపం పెట్టి తీర్థం ప్రసాదాలు ఇచ్చి మన కోరికని ఆ భగవంతుడి చెవులో తెలియజేస్తాడు, వినవేస్తాడు. కాబట్టి ఆయన సేవను మనం పొందుతున్నాం కాబట్టి ఆ సేవకు ప్రతిఫలంగా మనం ఆ 10 పైసలు ఆయన యొక్క కుటుంబ పోషణార్థం మనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనం ఇచ్చి ఆ రుణాన్ని తీర్చుకోవాలి. లేకపోతే రుణపడిపోతాం. దేవుడికి ఇచ్చాం కదా, పూజారికి ఎందుకు ఇవ్వడం? పూజారికి దేవస్థానం వాళ్ళు జీతం ఇస్తున్నారు కదా, దేవస్థానంలో చేసినందుకు అక్కడ పని చేయించుకున్నందుకు వాళ్ళు ఇస్తున్నాం. మనం సేవ చేయించుకున్నందుకు మనం ఇవ్వాలి కదా. అందుకని మనకు తోచింది మనం ఇవ్వగలిగిందే ఒక 10 పైసలు ఇయ్యి. మనం ఎన్ని ఖర్చు పెట్టుకోవట్లా, ఒక 10 పైసలు ఆయన పల్లెల్లో వేసి ఆయనకు నమస్కారం చేసి నా యొక్క కోరికను ఆ భగవంతుడికి విన్నవించి స్వామి నన్ను చల్లగా కాపాడు అని చెప్పేసి ఆ పూజారి స్వామిని మనం వేడుకోవాలి. తప్పులు ఏమన్నా ఉంటే తెలియజేయాలి. ఇంకా నచ్చకపోతే, ఇంకా దుష్టుడైనట్లయితే 3 నెలల జీతం ఇచ్చేసి ఆయన మానిపించేసి వేరే చూసుకునే మనం పంపాలి. తప్పితే ఆ అర్చకుడి మీద మనం కేకలు వేయరాదు. అలాగే పండితులను ఉందని వేద పండితులను గౌరవించాలి, తగిన రీతిని సత్కరించాలి. ఇవన్నీ కూడా మీరు పాటిస్తారని ఆశిస్తూ నేను ఈ 10 రోజుల బట్టి తెలియజేసినటువంటి ఈ నిత్య జీవితంలో మనం పాటించవలసినటువంటి ధర్మాలు కొద్దిగా నాకు తెలిసినంత బట్టి కొద్దిగా తెలియజేశాను. వీటిని మీ పిల్లలకి తెలియజేసి ఖాళీ సమయంలో మన సనాతన సాంప్రదాయాలు విలువలు వాళ్ళకి తెలియజేసి ఎవరిని ఎలా గౌరవించాలి, మనం ఏ విధమైనటువంటి నియమాలని పాటించాలి అనేటువంటి విషయాల్ని వాళ్ళకి తెలియజేసి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళకి తెలియజేస్తారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ రాపాక వెంకట ప్రభాకర్ బాబు.